కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నాగేష్ ముదిరాజ్ హాజరై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళలు, పిల్లలు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేటీఆర్ జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ఆనందంగా ఉంది అన్నారు. సమాజ సేవే లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి 50వ జన్మదినాన్ని పురస్కరించుకొని ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు కేటీఆర్ గారి జన్మదినం జరుపుకోలేదు. నా పైన మీకు ఏమైనా అభిమానం ఉంటే సేవా కార్యక్రమాల ద్వారా మీరు పేద ప్రజలను ఆదుకోండి అని ఒక సందేశాన్ని ఇచ్చారు కాబట్టి దాన్ని తూచా తప్పకుండా పాటిస్తామనే ఉద్దేశంతో ఈరోజు ఫీవర్ హాస్పిటల్లో ముఖ్యంగా మహిళలకు, వృద్ధులకు, చిన్నపిల్లలకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్ణయించుకొని ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కేటీఆర్ గారు జన్మదినం జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఢిల్లీలో గత 25 రోజుల నుంచి విద్యార్థులు ఏ విధంగా అవసరం పడుతున్నారు, వాళ్ళ పైన అక్కడ కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఏ విధంగా దమనకాండ జరిపి లాఠీచార్జ్ ద్వారా అణిచివేయాలని చూస్తుందో దానికి చెల్లించి ఈరోజు కేటీఆర్ గారి జన్మదినాన్ని జరుపుకోవద్దనే ఉద్దేశంతో ధర్నా చౌక్లో విద్యార్థులతో సహా దీక్షలో పాల్గొని ఇక్కడికి వచ్చి పండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఏదైతే మోడీ ప్రభుత్వము ఒక్క వ్యక్తిని కాపాడడానికి కొన్ని వేల లక్షల మంది విద్యార్థుల ఉసురు పోసుకుంటుంది, అది మంచిది కాదు, దేశానికి కూడా మంచిది కాదు. ఒక ధర్మేంద్ర ప్రధాన్, అసలు ఆ పేరు ఉచ్చరించడానికే మేము సిగ్గుపడుతున్నాం. అదే అధర్మేంద్ర ప్రధాన్, చోరేంద్ర ప్రధాన్, జూటేంద్ర ప్రధాన్ అని పేరు పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అతని హయాంలోనే 2021, 24, 26 ఒక వ్యక్తి ఒకసారి తప్పు చేస్తే చూడకుండా వదిలేస్తాం, ఏదో తప్పు జరిగింది కదా. అదే తప్పు పదే కొన్ని కోట్ల విద్యార్థుల జీవితాలపైన దాని ఎఫెక్ట్ పడుతుంది ఈరోజు కుటుంబాలపై. ఈ నీట్ పేపర్ ఏదైతే లీక్ జరిగిందో దాంట్లో ధర్మేంద్ర ప్రధాన్ అవినీతి పరుడా, ఇంకా కరెక్టెడా, నేను ఆ విషయాలు మాట్లాడాను. కానీ ఒక్కటి మాత్రం కుండ బద్దలు కొట్టి ఈరోజు గంటాపదంగా చెప్తాం, అతను చేతగాని మంత్రి. ఎందుకు ఈ మాట అంటే ఇప్పుడు కళ్ళ ముందు ఇంత వ్యతిరేకత జరుగుతున్నా కూడా మీ అందరికి తెలిసిన విషయమే, భారతదేశం ఎలాంటి గొప్ప నాయకులను ఈ దేశాన్ని ఇంట్రడ్యూస్ చేసిందంటే మీ అందరికి తెలుసు. ఒక చిన్న ట్రైన్ ఇన్సిడెంట్ అయితే లాల్ బహదూర్ శాస్త్రి గారు తన మంత్రి పదవికి రాజీనామా చేసింది. అది ఎక్కడో ఏదో ఒక మారుమూలన్న ట్రైన్ యాక్సిడెంట్ అయింది, తన పదవికి రాజీనామా చేసింది. ఈరోజు నీట్ పేపర్ లీక్ అయి దాదాపు 17 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. కొన్ని కోట్ల కుటుంబాలపైన అది ఎఫెక్ట్ పడుతుంది. మతము, కులము, దేశము అని మాట్లాడే బీజేపీ నాయకులు ఎక్కడ పోయారు? దానిపైన మీరు ఎందుకు చర్చ పెడతలేరు? ఆ మంత్రిని మీరు ఎందుకు తప్పిస్తలేరు? ఒక్కరిని కాపాడడానికి మీరు ఇంతమందిని మీరు బలిదానం తీసుకుంటున్నారు. పిల్లలని చాలా పశువుల కంటే ఘోరంగా, వాళ్ళు ఏమైనా నక్సలైట్లా, వాళ్ళు ఏమైనా వేరే దేశం నుంచి వచ్చిన రోహింగ్యుల కాదు కదా, వాళ్ళపైన ఇలాంటి దమనకాండ చేయడం దాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ముఖ్యంగా ఈరోజు తక్షణం నా డిమాండ్ ఒకటే అందరి ద్వారా, ధర్మేంద్ర ప్రధాన్ తక్షణం రాజీనామా చేయాలి కూడా. ఉద్యమం అనేది విద్యార్థుల చేతిలోకి వెళ్ళిపోయింది, దాన్ని ఎవరు ఆశ లేదు. మీ అందరికీ తెలిసిన విషయం, మన పొరుగు దేశాలలో యువత చేతికి ఉద్యమం పోతే ఏ విధంగా పాలకులు పారిపోయారు, పొలిమేరల వరకు మీరు అందరు సాక్ష్యం. పాకిస్తాన్ అయినా, బంగ్లాదేశ్ అయినా, ఇంకే దేశాలైనా కూడా యువత చేతిలో ఉద్యమం పోయింది కాబట్టి దాన్ని దిక్కులేదు. నేను అనుకుంటున్నా సరే, దీన్ని రాజకీయంగా మార్చుకోవడానికి కాంగ్రెస్ కూడా దాన్ని పావులాగా వాడుతున్నామనే ఉద్యమంలో ఇన్ని రోజులు విద్యార్థులు రోడ్లపైన ఉంటే దీన్ని వాళ్ళకు రాజకీయాలుగా మార్చుకున్నామనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళు ఎక్కడ పోయింది? 25 రోజుల నుంచి ఈ నీట్ పేపర్ పైన ఇంతమంది చనిపోతుంది, ఇంత ఉద్యమం జరుగుతుంటే కాంగ్రెస్ కూడా అంటిముట్టనట్టుంది. ఏది ఏమైనా తక్షణం రాజీనామా చేయాల్సిందే. మన ముఖ్యమైన విషయం ఏంటంటే మన తెలంగాణ మంత్రి, కేంద్ర మంత్రి నీట్ విషయంలో మేము చేసింది తప్పే, దానిపైన మీరు చర్చిద్దాం, మీరు పార్లమెంటుకు రండి,
తప్పే అన్నప్పుడు ఆ మంత్రిని పెట్టుకొని పార్లమెంట్లో చర్చ అయింది కిషన్ రెడ్డి గారు. అసలు ఆ మాట నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? అసలు 1600 కోట్లు ఏదైతే బొగ్గు కుంభకోణం జరిగిందో మీ దాని మీద చర్చ పెడితే చక్కగా ఉంటుంది. కళ్ళ ముందు కనిపిస్తుంది ఇంత ఘోరాతి ఘోరము. చందా చోరీ అయింది, నోట్ చోరీ అయిపోయింది, పెట్రోల్ చోరీ అయిపోయింది, ఎడ్యుకేషన్ చోరీ అయిపోయింది, కోయిలా చోరీ అయిపోయింది. మొత్తానికి బీజేపీ ప్రభుత్వం చోర్ ప్రభుత్వం అయిపోయింది. ప్రజలు గమనిస్తున్నారు. విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు కాబట్టి ఇక ఈ ఉద్యమం కూడా చేదాటిపోయింది. మోడీ గారి ప్రభుత్వాన్ని ఎవరు కాపాడలేరు. మీరు ఈ తప్పుని సరిదిద్దుకోవాలంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒక్కటే మార్గము. దాని తర్వాతనే అన్యాయంగా విద్యార్థులపైన దేశద్రోహమైన కేసులు పెడుతున్నారు. ఇది కూడా మంచిది కాదు. అసలు భారతదేశ చరిత్రలోనే ప్రతిపక్ష నాయకులు పోయి ప్రధాని ఇంటి ముందు ధర్నా చేసిందంటే ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి దీనిపైన తక్షణం చర్య తీసుకోవాలి. దీనిపైన చర్చ పెట్టండి, డిమాండ్ చేయాలి. విద్యార్థులపైన కేసులు కూడా మాఫ్ చేయాలని కోరుకుంటూ మరోసారి కేటీఆర్ గారికి మీ అందరి తరఫున మా తరఫున జన్మదిన శుభాకాంక్షలు.